సమాయుక్తమైంది. మొన్నటి దినం సాక్షి ఛానల్లో మహిళల పట్ల దుర్భాషలాడుతూ మహిళలను అవమానపరుస్తూ అవహేళన చేస్తూ చేసిన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరం కూడా తీవ్రంగా ఖండించడానికి ఈరోజు ఇక్కడ అందరం కూడా సమాయుక్త అయ్యాము. ఎక్కడైతే మహిళలను గౌరవిస్తామో అక్కడ దేవతలు కూడా ప్రత్యక్షమవుతారని చెప్పి పెద్దలు చెప్తుంటారు. ఈ భారతదేశ సమాజంలో మొదటి నుంచి మహిళలకు ఇచ్చే గౌరవం ఇది. పురుషుల కన్నా మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత ఇది మన సమాజంలో. కానీ యాదృచ్ఛికమో దురదృష్టకరమో ఈ చెత్త ఛానల్ సాక్షి ఛానల్లో అనాగరిక వైపు వెళ్తూ మహిళలను కించపరుస్తూ అవమానిస్తూ చేయడం నిజంగా చాలా బాధాకరమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అమరావతి అంటే దేవతల రాజధాని, శాతవాహనుల రాజధాని అమరావతి, ప్రతి ఆంధ్రుడి ఆత్మగౌరవం అమరావతి. అలాంటి అమరావతి నగరాన్ని, ఆ నగరాల్లో ఉండేటువంటి వాసులందరికీ కూడా వ్యభిచారుల్లాగా చిత్రీకరిస్తూ చెప్పడం సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సూటిగా ప్రశ్నిస్తున్నాము. మీ అధినేత జైల్లో చిప్పకూడ తినేటప్పుడు ఆ మహిళలే కదా భుజాల్లో వేసుకొని మీ పార్టీని కాపాడింది, వాళ్ళు మహిళలు కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. అధికారంలోకి వచ్చి తల్లిని చెల్లిని ఇంటి నుంచి బయటకు తోలేసి రాష్ట్రంలోని ప్రతి ఒక్క మహిళను కించపరిచే విధంగా జర్నలిస్టులను ముసుగు వేసి ఇవాళ అవమానించడం నిజంగా చాలా దురదృష్టకరమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. తప్పు చేయడము మానవుడి లక్షణం, ఆ తప్పును సరిదిద్దుకోవడం విఘ్నుడి లక్షణం, అదే తప్పును మరలా చేయడం మూర్ఖుడి లక్షణం కాదా అని చెప్పి ఇవాళ అడుగుతున్నాం. గత ఎన్నికల ముందు మీరు అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి గారిని అవమానించారు. మీకు రాష్ట్ర మహిళలందరూ కూడా కట్టుకలిసి ఓడించడం జరిగింది. ఆ తప్పును సరిదిద్దుకోకుండా మళ్ళా మీరు మహిళలను అవమానిస్తున్నారంటే ఎంత బరి తెగించారో అర్థమవుతోంది. కాబట్టి మహిళలు ఖచ్చితంగా మీ పార్టీను వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇదేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి కాదు. ఇంతకు ముందు కూడా మన కడప రెడ్డమ్మ మాధవిరెడ్డి గారిని ఏ విధంగా అవమానించారో, ఏ విధంగా అవహేళన చేశారో మనందరికీ తెలుసు. టూ టౌన్ సాక్షిగా గత వైసీపీ నాయకులు తన శీలాన్ని ప్రశ్నించారు. తన కుటుంబానికి సంబంధించిన పరువు ప్రతిష్టలను దిగజార్చే విధంగా వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించి 18,000 మెజారిటీతో గెలిపించారంటే అది కడప వాసుల మహిళలకు ఇచ్చే గౌరవం అని తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహిళలు కంకణం కట్టుకొని ఈ పార్టీకి భూస్థాపితం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను.